ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్సు వచ్చిందన్న మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై మండిపడ్డారు గుడివాడ అమర్నాథ్. గతంలో భూ యజమానులు మాట్లాడిన మాటలను జగన్ అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేసి ప్రధాని ముందు కూడా ఇదే దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్సు వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? మీ నలుగురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారేమో ఎర్ర బస్సు రానటువంటి చోట ఎయిర్పోర్ట్ ఎందుకు అని అన్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారా? ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పోరాటంలో భాగంగా ఆ రోజు భోగాపురం ప్రాంతానికి వస్తే ఆ బాధితుల్లో ఉన్నటువంటి ఒక మహిళ వచ్చి మాట్లాడుతూ, సార్ ఇన్ని వేల ఎకరాల భూమి ఎందుకు, ఈ ఎర్ర బస్సు రానటువంటి ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఎందుకు అనేటువంటి మాట ఆ మహిళ మాట్లాడితే, ఆ మహిళ మాట్లాడినటువంటి మాటని ఆయన కోట్ చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి నిస్సిగ్గుగా ఒక ప్రధానమంత్రి గారి ముందు మీరు ఈ కార్యక్రమాలు ఈ మాటలన్నీ మాట్లాడారు.